సత్య టాక్స్‌కి స్వాగతం. నేను సిహెచ్‌వి సత్యనారాయణ. ఇప్పుడు ఆహ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదు ని వార్డుల పునర్విభజన జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన జరపడం వెనుక రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు లేదంటే రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఒక విమర్శ వస్తుంది. అంటే ఇప్పుడు ఒక్కసారిగా మొత్తం ఈ నగరాన్ని దేశంలో కల్లా అతిపెద్ద నగరం కింద మార్చాలనే ఆతృతతోటి అంటే ఇప్పుడు కొత్తగా ఈ ప్రాంతాలన్నీ చేర్చిన తర్వాత హైదరాబాద్ జనాభా 1.7 క్రోర్స్కి చేరుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఆతృతతోటి హడావుడి నిర్ణయం వల్ల ఇప్పుడు సరైన ఆ, సదుపాయాలు కానీ సరైన ప్రణాళిక కానీ శాస్త్రీయబద్ధంగా కానీ ఇప్పుడు ఈ డివిజన్ జరగలేదని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన విషయాలన్నీ మనతో చర్చించడానికి శ్రీనివాస్ గారు అర్బన్ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మొత్తంగా కూడా అసలు ఏం లోపాలు ఏమున్నాయి, అసలు ఏం చేయాల్సింది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. మీరేమంటారు? విమర్శలో వాస్తవం ఉంది. ఎందుకంటే ఆయన తొందరపాటుగా చేసినట్టుగా అనిపిస్తుంది. అయితే చేయడం అనేది సిటీ పెరుగుతుంది కాబట్టి సిటీని ఒకే పరిపాలన కిందికి జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావడం అనేది ఇప్పుడు చేసినటువంటిది. చుట్టూ ఉన్న 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లను కలపడం అనేది అది న్యాచురల్ కూడా హైదరాబాద్ విస్తరిస్తుంది కాబట్టి దాని తగ్గట్టుగా జీహెచ్ఎంసీని కూడా విస్తరింపజేయడం అనేది. అయితే దీనికి సంబంధించిన ఏ పద్ధతిలో దీన్ని చేశారనే వివరాలు ఏవి బయటికి ప్రకటించకుండా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళకి ఆ బాధ్యత అప్పచెప్పారు. వాళ్ళు దాన్ని ఆహ్, వాళ్ళేదో పద్ధతి చేసి ఉంటారు. కానీ ఏం పద్ధతిలో చేశారు? ఎలా చేశారు? ఏ లెక్కల ప్రాతిపదికన తీసుకున్నారనే వివరాలు ఏవి చెప్పకపోవడంతోటి ఇది శాస్త్రీయమా? అశాస్త్రీయమా? అర్థం కాని పరిస్థితి. ఎవరైనా అబ్జెక్షన్స్ చెప్పాలంటే కూడా పూర్తి వివరాలు లేకుండా దాని మీద మాట్లాడడానికి కూడా ఇది ఎలా చేశారనే ప్రశ్న ముందొస్తుంది. ఏ డేటా అంటే 2011 జనాభా లెక్కలు తీసుకున్నారా? లేకపోతే ఇప్పుడున్న ఓటర్ల లెక్క తీసుకున్నారా? మొన్న రేవంత్ రెడ్డి గారు తీసుకున్న బీసీ జనాభా కోసం చేసిన లెక్కలు తీసుకున్నారా? లేకపోతే సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు చేసిన లెక్కలు తీసుకున్నారా? ఏ లెక్కల ప్రాతిపదికన వీటిని ఈక్వల్‌గా ఉండేటట్టు ఓటర్లు లేదా జనాభా ఆ లెక్కలేవో అది ఏవి అనేది చెప్పలేదు. దాంతోటి కొంత ఆహ్, ఇది ఇందులో ఏమన్నా ఇబ్బందికరంగా ఉందేమో అనిపిస్తుంది. కొన్ని ఏరియాలో ఓట్లు తక్కువ ఉండడం, కొన్ని ఏరియాలో ఓట్లు ఎక్కువ ఉండడం, ఇట్లాంటి గందరగోళాలు కూడా ఉన్నాయి. అందుకనే అనేక విమర్శలు వస్తున్నాయి. కనీసం ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు గాని, లేదా కార్పొరేటర్లు గాని వీళ్ళ ఒపీనియన్స్ ఎక్కడ తీసుకున్న పరిస్థితి కూడా లేదు. అందుకే ఈ సమస్య మరింత ఎక్కువ పెరిగినట్టు కనపడుతుంది. అంటే పాలకులు ఎవరైనా సరే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే చంద్రబాబు నుంచి చూస్తే ఎవరైనా సరే సిటీ ఎపిసెంటర్ని తమ రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం అనుగుణంగా మార్చడం అంటే అప్పుడు హ్యాబిట్స్ ఇప్పుడు మామూలుగా లేదంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లేదంటే కోటి ఇవన్నీ కూడా సెంటర్గా ఉండేవి. ఆ మొత్తం ఆ ఎపిసెంటర్ మొత్తాన్ని అటు హైటెక్ సిటీ వైపు అట్లా మార్చడం ద్వారా రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు ఉన్నాయని చెప్తారు. ఆ తర్వాత కేటీఆర్ వచ్చిన తర్వాత కూడా కోకాపేట వైపు కొంత మార్చారు. ఇప్పుడు ఈయనేమో ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు మొత్తం జిహెచ్ఎంసీని మొత్తం కలిపి అతలాకుతలం చేస్తున్నాడు. అంటే రియల్ ఎస్టేట్ అంటే ఒక పద్ధతి ప్రకారం అంటే జనాభా పెరుగుదల ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా చేయకుండా వాళ్ళు రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే పాలకులు చేస్తున్నారనే విమర్శ ఉంది. దాని మీద మీరు ఏమంటారు? వాస్తవంగా గవర్నమెంట్ ఏం చేసినా ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయినా, పాత గవర్నమెంట్ అయినా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు రియల్ ఎస్టేట్ దృష్టిలో పెట్టుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ భూమి తీసుకురావడం ఎట్లా? ల్యాండ్ వాల్యూస్ పెంచడం ఎట్లా? దాని ద్వారా వ్యాపారం పెంచుకోవడం ఎట్లా? దీని చుట్టూ మొదటి ప్రాధాన్యతగా పెట్టుకుంటారు. ఇప్పుడు సిటీ పెద్దగా అవుతుంది. దీనివల్ల లాభమా? నష్టమా? అని చర్చ జరిగితే సిటీ పెద్దగా చేయడంలో ఒక పెద్ద నగరం అని చూపించడం ద్వారా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ లేదా పెద్ద నగరంలో రేపు మరింత డెవలప్మెంట్ ఉంటది కాబట్టి అనే దాంతో ల్యాండ్ రేట్లు పెంచడం అనే దృష్టి ఎక్కువ కనపడుతుంది. నిజంగా ప్రజల ప్రయోజనాలు ఇక్కడ హైదరాబాద్‌లో సౌకర్యాలు పెంచాలి, మౌలిక వసతులు పెంచాలనుకున్నప్పుడు దాని పద్ధతి వేరు. నగరం పెద్దగా కావడం వల్ల వసతులేం పెరగవు. ఇంకా వసతుల మీద ఒత్తిడే పెరుగుతది. వసతులు పెరగాలంటే ఈ జీహెచ్ఎంసీ పరిపాలన దీనికొక గుర్తింపు, దీనికొక ఐడెంటిటీ ఇప్పుడేముంది ఇక్కడ మేయర్‌కేం వాల్యూ ఉంది, కార్పొరేటర్‌లకు విలువ ఏముంది? ఏ నిర్ణయం చేసిన ముఖ్యమంత్రో, మున్సిపల్ శాఖ ఇప్పుడే ముఖ్యమంత్రి. గత ప్రభుత్వంలోనే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. కేటీఆర్ ఏది చెప్తే అది మీ హైదరాబాద్‌లో జరిగేది. ఇక్కడ మేయర్‌కేం లేదు. ఏం లేదు కదా, నల్ల గౌన్ వేసుకొని మీటింగ్‌లు పెట్టడం తప్ప ఆమె చేసిందేం లేదు. కార్పొరేటర్లకేముంది? ఆళ్ళకి అసలు
ఏ ఐడెంటిటీ లేదు. వీళ్ళొక ఉత్సవ విగ్రహాలు లాంటి వాళ్ళే. నామకే వాస్తే ఉండిపోయారు తప్ప వీళ్ళకి ఏ అధికారాలు లేవు, ఏ నిర్ణయాలు లేవు. సమావేశాలు జరిగినా ఏదో తూతు మంత్రం సమావేశాలే. రియల్‌గా సమావేశాల్లో జీహెచ్ఎంసీ సంబంధించిన బడ్జెట్ ప్లానింగ్ గాని, హైదరాబాద్ డెవలప్‌మెంట్ ప్లాన్ గాని, ఇవి ఆ రకమైన సుదీర్ఘ కసరత్తు, చర్చ అది ఏం లేదు. మనం ఎన్నుకున్న ప్రతినిధులు ఖాళీగా ఉండే పరిస్థితి. ముఖ్యమంత్రులు, మున్సిపల్ మంత్రులే మొత్తం చక్రం తిప్పుతున్నారు. ఈ పరిపాలన నిజమైన మూడో స్థానిక ప్రభుత్వం బాగా నడిస్తే కదా అభివృద్ధి జరిగేది. ప్రజల భాగస్వామ్యం ఉండేది. ప్రజాప్రతినిధులు లేకుండా ప్రజల యొక్క ఏం ఆలోచిస్తారు ఎట్లా తెలుస్తది? అంటే గవర్నమెంట్ అట్లా దీన్ని వాళ్ళ పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పెద్ద కాంట్రాక్టులు, రియల్ ఎస్టేటు ఇగ దాని ఆలోచనలన్నీ దాని చుట్టే. స్థానికంగా అవసరాలు ఏంటి అనే దానికి లేదు. కాబట్టి అభివృద్ధి ఏదో జరుగుద్దని గాదు. ఇదంతా అంటే ఏందంటే అభివృద్ధి ఒక రి అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే భూములతోటి జోదం ఆడటం, రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెంచడమే అనే ఒక డెఫినేషన్ ఈ మధ్యలో తీసుకొచ్చారు. జనం దృష్టిలో కూడా అదే నిజమని అనిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. అవును. అవును. ఇప్పుడు జరుగుతుందంతా అదే. రియల్ ఎస్టేట్‌లో మేము గత ప్రభుత్వం కంటే మా ప్రభుత్వంలో భూమి రేటే ఎకరానికి 170,00,00,000, 200,00,00,000 చాలా భారీగా పెరిగిపోతుంది. మా అభివృద్ధి చూడండి అంటున్నారు. మరి ప్రజలు సామాన్య జనం దృష్టిలో ఇక్కడ లివేబుల్‌గా ఉందా? జీవించదగ్గట్టుగా హైదరాబాద్ నగరం ఉందా? నగరంలో రోడ్డు మీదకెళ్తే రోజు గంటల్లో ట్రాఫిక్‌లో ఉంటున్నాం. ఎంత కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాం. ఎంత డ్రైనేజీ కంపు రోజు మనం చూస్తున్నాం. చెరువులు, భూములు ఎట్లా కబ్జాలు అవుతున్నాయో చూస్తున్నాం. అనేక రకాల సమస్యలు. ట్రాన్స్‌పోర్టేషను, బస్సులు అవైలబుల్ లేకపోవడం, ఇన్ని రకాల ఇబ్బందులున్నాయి. ఈ నగరాన్ని అభివృద్ధి చేయడం ఎట్లా? అనేది ప్రజల యొక్క సౌకర్యాలు, వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ పెరగడం అనేది ప్రజల యొక్క అభివృద్ధిని కొలమానంగా చూడాలి. అదే రకంగా ఉపాధి గూడా. కానీ ఇవన్నీ పక్కన పెట్టి భూముల రేట్లు పెరిగితే అభివృద్ధి అయినట్టు. భూముల రేట్లు పెరిగింది. కానీ బయటికెళ్తే ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు. ఆరోగ్యకరంగా ఉండే పరిస్థితి లేదు. టెన్షన్ లెస్‌గా ఉండే పరిస్థితి లేదు. ఇట్లాంటి పరిస్థితిని క్రియేట్ చేసి నగరం గొప్పగుందంటే ఏం గొప్ప? సైబరాబాద్ అభివృద్ధి చేశారు. సైబరాబాద్ ఏం గొప్పగుంది? ఆఫీస్ నుంచి బయటకొస్తే ఇంటికి పోవాలంటే 2 గంటలు పడుతుంది. ఏం ప్రశాంతంగా ఉన్నట్టు లెక్క? నానక్రామ్ గూడా కొత్తగా అభివృద్ధి అవుతున్న ఏరియానే. ఏముంది నానక్రామ్‌గూడ నుంచి సిటీలో వేరే ప్రాంతానికెళ్ళాలంటే? కాబట్టి వాళ్ళ దృష్టిలో ఎంతసేపు రియల్ ఎస్టేటు, ల్యాండ్ వాల్యూస్‌ని బట్టే ఆ నగరం గొప్పదా? కాదా? అభివృద్ధి అయిందా? కాదా? అంటే ల్యాండ్ వాల్యూస్ పెరిగితే అభివృద్ధి అయినట్టా? ల్యాండ్ వాల్యూస్ పెరిగితే ఎవరికి అభివృద్ధి? సామాన్యుడు ఇంత జాగా కొనుక్కునే పరిస్థితి లేకుండా క్రియేట్ చేసి, అది అభివృద్ధి అంటే సామాన్యుడికి ఏం అభివృద్ధి అవుతది? కాబట్టి ఇది తప్పుడు దారిల్లో ఈ రకంగా ఆహ్, అద్దెలు పెంచుకోవడం, భూముల రేట్లు పెంచుకోవడం, వడ్డీలు పెంచుకోవడం ఇదంతా వ్యాపారుల ధోరణి తప్ప సామాన్య జనానికి పనికొచ్చేది ఇందులో ఏముంది? ఇప్పుడు రేవంత్ కాబట్టి రెడ్డి ఇదంతా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ 300 వార్డులు పెంచడం లేదంటే నగరాన్ని అవుటర్ రింగ్ రోడ్డు వరకు పెంచడానికి జస్టిఫికేషన్ ఏం చెప్తున్నారు? వాళ్ళ హైదరాబాద్ నగరం ఆహ్, నిజంగా పెరిగింది కాబట్టి పరిపాలన అంతా ఒక దగ్గరికి తీసుకురావడం ద్వారా మోర్ ప్లానింగ్ దీనికొక సమగ్రమైన ఔటర్ రింగ్ రోడ్ వరకు నగరం విస్తరించింది. కానీ ఒక సంస్థ కింద లేకుండా రకరకాల మున్సిపాలిటీల పరిధులు ఉంది. కామన్ ప్లానింగ్ చేయలేకపోతున్నాం. ఎఫెక్టివ్ ప్లానింగ్ చేయలేకపోతున్నాం. దానికి తగ్గ రోడ్ల అభివృద్ధి ఇయన్నీ సమగ్రమైన ప్లానింగ్ కోసం దీన్ని ఒక పరిపాలనా సంస్థ కింద తీసుకురావాలంటున్నారు. కానీ రేపు జరగబోతుంది ఏందంటే, ఇప్పుడు ఒకే పాలన కింద తీసుకురావడానికి ఈ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. కానీ హైదరాబాద్ ఇప్పుడు 300 వార్డుల కింద తీసుకొచ్చి, రేపు మళ్ళీ దీన్ని 3, 4 ముక్కలు చేస్తారంటున్నారు. మరి 3, 4 ముక్కలు చేసినప్పుడు ఒక సమగ్ర ప్లాన్ కింద వచ్చేదాన్ని మళ్ళీ ముక్కలు చేయడం ఏంటి అనే ప్రశ్న రేపొస్తుంది. ఇప్పుడేమో ఈ మాట చెప్తున్నాం. రేపు వికేంద్రీకరణ పేరుతో రేపు ఆ మాట కూడా వస్తే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు హెచ్ఎండిఏ కాబట్టి ఒకటి ఉన్నట్టుంది కానీ ప్యారలల్గా. హెచ్ఎండిఏ అనేది అది ఎన్నుకోబడ్డ బాడీ కాదు. గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఒక అథారిటీ. అదే. వాటికి కొన్ని పవర్స్ ఉంటాయి. ఈ జీహెచ్ఎంసీ అనేది ఇది పబ్లిక్ ఎన్నుకునే ఒక లోకల్ గవర్నమెంట్ ఇది. కాబట్టి దీనికి ప్రజాప్రతినిధులు దీనికి ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఇది. కాబట్టి దీన్ని నడిపేటప్పుడు దీనికి బడ్జెట్ ఉంటుంది. దీనికి అన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. హెచ్ఎండిఏలో ఏముంది? ఒక అధికారికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన అధికారి అక్కడ ప్రభుత్వం చెప్పినట్టుగా దాన్ని నడుపుకుంటూ పోతాడు. అక్కడ ప్రజలకేం జవాబుదారీ లేదు హెచ్ఎండిఏలో. అదే. కానీ జీహెచ్ఎంసీ వేరు. జీహెచ్ఎంసీలో ఆ రకంగా 300 వార్డులు దీన్ని మొత్తానికి ఒకే పరిపాలన కిందకి తీసుకురావడం అనేది ఒక పెద్ద మార్పు కింద చూడాలి. ఇది ఇప్పుడు 1,70,00,000 జనాభే కాదు. ఈ వైశాల్యం రీత్యా దేశంలో నంబర్ 1 అయింది. 2,000 చదరపు స్క్వేర్ కిలో
చదరపు కిలోమీటర్లు అయింది. ఢిల్లీ ఇప్పటి వరకు 1400 చదరపు కిలోమీటర్లు మాత్రమే. సో ఇప్పుడు దాన్ని దాటిపోయి మొదటి స్థానంలోకి మనం వెళ్ళి అంత పెద్ద విస్తారమైనటువంటి నగర పాలక సంస్థగా ఇప్పుడు జిహెచ్ఎంసి మారిన అంటే పరిస్థితి. ఇప్పటికే వర్షాలు వచ్చినా లేదంటే ఇప్పుడు ఏదైనా సరే చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే ఇప్పుడు నగరం తట్టుకోలేకపోతుంది. అంటే వర్షం వచ్చిందంటే మొత్తంగా కూడా చాలా ఇప్పుడు మీరు చెప్పే హైటెక్ సిటీ నానక్రామ్ కూడా ఇట్లాంటివి కానీ అదే మెహదీపట్నం కానీ అసలు ఎక్కడైనా మొత్తం కూడా వరదలు మధ్యలో ఉండాల్సి వస్తుంది. జనం ఇంటికి రావడానికి ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు ఉన్న డ్రైనేజీ వ్యవస్థని మంచినీటి వ్యవస్థని వీటిని కూడా సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. గతంలో కేటీఆర్ కూడా చెప్పింది ఏంటంటే ఎన్నో లక్షల కోట్లు ఉంటే తప్ప దీన్ని ఏం చేయలేమని చెప్పి ఒక టైంలో చేతులు ఎత్తేసాడు ఆయన. అంటే ముందు దీన్ని సరిదిద్దుకోవడానికి సరైన ప్రణాళిక లేకుండా ఇంకా కొత్తగా ఎక్స్పాన్షన్ చేసి దాన్ని ట్యాకిల్ చేయగలమని ఎట్లా చెప్తుంది ప్రభుత్వం? ఎలా అంటే నమ్మాలి మొత్తం మనం? ఒకే దానికి మొత్తం ఒకే ఫోరం కిందికి వస్తే, ఒకే బాడీ కిందికి వస్తే మేము సమగ్రమైన ప్లాన్ చేయగలుగుతాం అనేటువంటి ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేస్తుంది. కానీ ఇంత సమగ్రమైన ప్లాన్‌కి ఏముంది? ప్లాన్స్ ఇప్పటికి చాలా ఉన్నాయి. దీని మీద వరదలొచ్చిన ప్రతి సందర్భంలో కన్సల్టెంట్‌కి అప్పజెప్పారు. కిర్లోస్కర్ కమిటీ ఉంది. రకరకాల కమిటీలు, జేఎన్‌టీయూ రిపోర్ట్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ వరకి బయట హెచ్ఎండిఏ పరిధిలో కూడా దీని ప్లాన్ ఉన్నాయి. కానీ ప్లాన్ అమలు చేయడానికి డబ్బులుండాలి గదా! బడ్జెట్ ఉమ్, ఇవ్వాలి గదా! కేటీఆర్ చేసిన పని అదే. 2016లో వరదలొచ్చినప్పుడు 10,000 కోట్లు ఇస్తున్నానని చెప్పాడు. మళ్ళీ 2020 వరకు సైలెంట్. 2020లో భారీ వరదలొచ్చి 75 మంది చనిపోయారు వరదల్లో కొట్టుకుపోయి. 2020 నాడు ఆయన అప్పుడు వరద నీటి కాలువలకు సంబంధించిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఎస్ఎన్డిపి అనే దాన్ని 2020 తర్వాత మొదలు పెట్టాడు. 16 నుంచి 4 ఏళ్ళు మళ్ళీ వదిలేశాడు. ఇప్పుడు వీళ్ళు కూడా సమగ్ర ప్లానింగ్ కోసమే మేము ఈ పని చేస్తున్నాం అని చెప్తున్నారు. నిధుల సంగతి ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ గవర్నమెంట్‌తో పోలిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీహెచ్ఎంసీకి నిధులు పెరిగినాయి. నో డౌట్. వాళ్ళసలు మీకు నిధులే ఇవ్వమని చెప్పారు. 10 ఏళ్ల పాటు హైదరాబాద్‌కి నిధులు లేవు. అప్పులు తెచ్చుకొని చేసుకోమన్నారు. కట్టిన ఫ్లైఓవర్లు, బిల్డింగ్‌లన్నీ అప్పులు తీసుకొచ్చి కట్టిర్రు. స్టేట్ గవర్నమెంట్ నయా పైసా ఇవ్వలే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత నిధులు ఇచ్చారు. కానీ అది ఇప్పుడున్న నగరానికి, నగర అవసరాలకి అది ఎక్కడ ఏ మూలకి సరిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి నిధులు సఫిషియెంట్‌గా ఇవ్వకుండా 1,70,00,000 సగం జనాభా ఇక్కడే దాదాపుగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇంత జనాభా ఉన్నప్పుడు నువ్వు నిధులేమిచ్చినట్టు? ఈ నగరానికి నువ్వు అంతర్జాతీయ నగరాలతో పోటీ పడతామంటున్నారు. చైనా నగరాలతో పోటీ పడతామంటున్నారు. అది. ఎక్కడ చైనా? ఎక్కడ మనము? మన పరిస్థితి ఎక్కడుంది? అంత పోటీ పడడానికి నీ దగ్గర నువ్విచ్చే డబ్బులేంటి? నువ్విచ్చే బడ్జెట్ ఏంటి? ఏ రకంగా వసతులు కల్పిస్తావు? మాటలు కోటలు దాటుతున్నాయి మరి. ఇప్పుడు మ్యాపులు రూపకల్పనలో కానీ బౌండరీస్ దీన్ని నిర్ధారించడంలో కానీ చాలా అవకతవకలు జరిగాయి, శాస్త్రీయంగా లేవనేది ఒక విమర్శ ఏర్పడుతుంది. అంటే మీ దృష్టిలోకి వచ్చిన ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయండి ఈ విషయం? అంటే ఇక్కడ జనాభా ఎక్కువ తక్కువలు చాలా కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి. అంటే మా దగ్గర అవుట్‌స్కర్ట్స్‌లో ఉన్న కొన్ని డివిజన్స్‌లో 12,000, 15,000 ఉన్నాయి. కొన్నిట్లలో 70,000, 80,000 ఉన్నాయి. డిఫరెన్స్ చాలా ఉన్న డివిజన్‌లు ఉన్నాయనే కంప్లైంట్లు వచ్చినాయి. ఇక్కడ సిటీ మధ్యలో ఉన్న ప్రాంతాల్లో అంత వేరియేషన్ ఏమీ కనపడట్లేదు. కానీ అవుట్‌స్కర్ట్స్‌లో కొన్ని అవి తేడాలు మాత్రం కొన్ని కనపడ్డాయి. అందుకని వీళ్ళు ఏ ప్రాతిపదిక మీద చేయడం వల్ల ఆ తేడాలు వచ్చినాయనే క్లారిఫికేషను ఏ మీ ఇవ్వాల్సుంటది. వాస్తవంగా ఏ బేసిస్ మీద చేసిరనే ముందు చెప్పలేదు గాబట్టి, ఇది అది. అర్థం జేసుకోవడం గూడా కష్టమైంది. ఇప్పుడు బయట జాయిన్ అయిన మున్సిపాలిటీలు 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు వాటి ఏరియా చాలా పెద్దది. జనాభా తక్కువ. కాబట్టి అక్కడున్న ప్రాంతాన్ని తీసుకున్నప్పుడు హ్మ్. విస్తారమైన ప్రాంతం కాదు జనాభా తక్కువుండే అవకాశం ఉంది. అది. ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్నటువంటి ప్రాంతాల్లో. సో, అవన్నీ దాంట్లో ఆ తేడాలొచ్చినాయేమో అనిపిస్తుంది. కానీ వీలైనంతగా 40,000, 50,000 ఉండేటట్టుగా చేశాం అనేది వాళ్ళు ప్రకటించిన దాంట్లో, బయటికి లీక్ చెప్పిన దాంట్లో కనపడుతుంది. కానీ వేరియేషన్స్ ఉన్నాయి. కాబట్టి దాని మీద కొన్ని కంప్లెయింట్‌లొచ్చినాయి. అవి వీలైనంత మేర సరిదిద్దే అవకాశం ఉంది. బార్డర్‌లలో గూడా ఇక లోకల్ కోరికలు గతంలో ఉన్న డివిజన్‌లని ఇప్పుడు మారుస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ అది. తక్కువ లేకుండా వీరే అంత ఈక్వల్ చేసేటప్పుడు ఈ డివిజన్ అటు, ఆ డివిజన్ ఇటు కొన్ని మారుతాయి. అది. మారిన దాంట్లో అక్కడ లోకల్ ప్రయోజనాలు, లీడర్ల ప్రయోజనాలు బట్టి కూడా కొన్ని కంప్లెయింట్‌లొచ్చే అవకాశం ఉంది. కొన్నేమో పేర్లు మార్పు చేయాలి. మా ప్రముఖమైన పేరు ఉండకుండా మీరేదో నామకే వాస్తేగా ఉన్న ఒక కాలనీ పేరో, దాన్నో డివిజన్‌గా పెడుతున్నారు. అని ఇట్లా కొన్ని అట్లాంటి కంప్లెయింట్‌లు వచ్చిన పరిస్థితుంది.
కాన్స్టిట్యున్సీలో ఒకే కాన్స్టిట్యున్సీలో డివిజన్స్ కాకుండా 2 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కూడా కొన్ని వచ్చినని కొంతమంది కంప్లైంట్ చేశారు. ఇవి ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది ఇప్పుడు చెక్ చేసుకోవాల్సింది ఉంది. వాళ్ళు అవన్నీ పరిశీలిస్తున్నాం. మేము తగిన మార్పులు చేస్తామనే మాట పత్రికలకు చెప్పినట్టుగా మనం వింటున్నాం. మరి అది ఏ మేర కరెక్షన్ చేసిరో చూడాలి. ఆ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు ఉన్నంతలో సరైన ఒక ఫిజికల్ బౌండరీస్ ఉండేటట్టుగా చూసామని చెప్పారు. అంటే అవును. మెయిన్ రోడ్స్‌కి ఒకవైపు ఉండేవి. ఒక నాలాలు లేదా మూసి, చెరువు ఇట్లాంటివి ఉన్న బార్డర్స్‌ని క్లియర్‌గా ఉండేటట్టు మేము చేసాము. అట్లాంటి వాటిని తీసుకొని వర్కౌట్ చేసినామని చెప్పారు. మరి అవి నిజంగా ఆ స్థాయిలో ఉన్నాయా అనేది పూర్తిగా పరిశీలించడానికి కూడా చాలా తక్కువ టైం ఇచ్చారు. అంటే ఇంకొక విమర్శ కూడా మ్యాప్‌లు వస్తుందండి. ఇవ్వలేదు. మ్యాప్‌ల గురించి ఒకటి చెప్పారు. మ్యాప్‌లు ఇంతకుముందు కూడా ఇవ్వలేదు. గతంలో ఇట్లాంటి మున్సిపల్ ఎన్నికల ముందు వార్డుల డివిజన్ చేసినప్పుడు అంత మ్యాప్‌లు ముందుగా ఇవ్వలేదు. అదే. తర్వాత అయిపోయిన తర్వాత ఇవ్వడం వేరు గాని ముందైతే ఇచ్చిన పరిస్థితి గతంలో కూడా లేదు. కాబట్టి కొన్ని రెవెన్యూ ఎక్కువగా కలెక్ట్ అయ్యి ప్రజలు సక్రమంగా పన్నులు కట్టే ఏరియాలు ఉన్నాయి. వాటిలో హ్మ్. ఇప్పుడు పన్నులు సరిగా సక్రమంగా వసూలు కానీ కొన్ని పేదరికంతో కానీ లేకపోతే ఇతర కారణాలతో కానీ రాజకీయ కారణాలతో కానీ వసూలు కానీ ప్రాంతాలను కలుపుతున్నారు. దానివల్ల తమ అభివృద్ధి దెబ్బతింటుందని కొన్ని ప్రాంతాల వాళ్ళు మాట్లాడుతున్నారు విమర్శ వస్తుంది. అది నిజమేనా అంటారు? ఉంటాయి కదా మరి వెనుకబడ్డ ప్రాంతాలుంటే ముందు పోయిన ప్రాంతాలు అన్ని జీహెచ్ఎంసీలో ఉన్నాయి. అదే. ఉన్నప్పుడు ఆదాయం ఎక్కువొచ్చే ప్రాంతాలు ఉంటాయి. వాటిని మరి వెనుకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి చేయడం కూడా అంతే అవసరం. అసలు ఆదాయం ఎక్కువున్న ప్రాంతాలు ఔట్‌స్కర్ట్స్‌లోనే కొద్దిగా ఎక్కువుంటాయి. కానీ అదే. అక్కడ అసలు ఏ రకమైన సౌకర్యాలు లేవు. వాళ్ళకే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సొస్తుంది. అదే. సిటీ లోపల ఎంసీహెచ్ ప్రాంతంలో చూస్తే 100% సీవరేజ్ సిస్టమ్ ఉంది. జీహెచ్ఎంసీ ప్రాంతంలో మెజారిటీ ఏరియాకు డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. కానీ ఔట్‌స్కర్ట్స్‌లో 80, 90% అసలు డ్రైనేజ్ సిస్టమ్ లేదు. సీవరేజ్ అసలే లేదు. వాటికి ఎక్కువ నిధులు ఖర్చు పెట్టాలి ఔట్‌స్కర్ట్స్‌లో. ఔట్‌స్కర్ట్స్‌లోనే ఇప్పుడు ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి కూడా కనపడుతుంది. అదే. కాబట్టి ఆదాయము ఈ లెక్కల్ని చూసి మాది నష్టపోద్ది, వెనకబడుతుందనే లెక్కలకి అంత పెద్ద ఆహ్, ఆహ్, పెద్ద అది ముఖ్యమైన విమర్శ కాదని నేను అనుకుంటున్నా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయావకాశాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడే ప్రాంతాలన్నీ ఒకే చోట అట్లే ప్రతిపక్షాల ఓట్లు చిందరవందర అయ్యే విధంగా కూడా బౌండరీస్ ఇవి చేశారు అనేది ఒకటి పునర్విభజనలో లేదండి. ఆ జరిగింది. విమర్శలు అంత పెద్ద దాంట్లో పెద్ద అంత డివిజన్‌గా కాంగ్రెస్‌కి అసలు ఓట్లేడున్నాయి? వాళ్ళు గెలిచిందే 2 సీట్లు, 2 కార్పొరేషన్ డివిజన్‌లు. ఇప్పుడు అటు ఇటు మార్చడంతోటి ఎక్కువ డివిజన్‌లు గెలవడం అనేది వాళ్ళకి 300 డివిజన్‌లలో ఓటింగే లేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికలు 25% ఓట్లొచ్చినాయి. అదే. అంతకుముందు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయారు. ఇప్పుడు ఓట్ల ప్రాతిపదిక మీద లెక్కలేసుకొని విభజన చేసిరనడానికి అంత సీరియస్ విమర్శ అయితే కాదది. ఎంఐఎం మీద కొన్ని విమర్శలు చేస్తున్నారు. అదే ఎంఐఎంకి లబ్ధి ఎంఐఎం మీద చేసి ఒకటి వస్తుందండి. కానీ అది అవాస్తవం. అది ఆ రకమైన పద్ధతిలో ఈసారి జరిగినట్టు అది సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వోళ్ళు ఎక్కువగా ఇట్లాంటి బార్డర్‌ని తీసుకున్నారు తప్ప అంత నిర్దిష్టమైన విమర్శలు గూడా మరి కాంగ్రెస్‌కి లబ్ధి కలిగేటట్టు చేసిరని ఒక స్వీపింగ్ క్రిటిసిజం తప్ప ఫ్యాక్ట్ అయితే మాత్రం అందులో ఏం కనపడట్లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ప్రధానంగా వస్తున్న విమర్శలు ఏంటండి? అంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము మేమే బీఆర్ఎస్ యాజ్ ఏ పార్టీగా నిన్న శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు నిన్న కమిషనర్‌ని కలిసినప్పుడు ఈ రకంగా జీహెచ్ఎంసీ విస్తరించడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు శాస్త్రీయంగా డివిజన్ చేయలేదు. ముందస్తుగా చర్చించలేదు. ఈ రకమైన విమర్శలు చేశారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పత్రికల్లో రాస్తుంది మాత్రం గత 10 ఏళ్లలో మేము అద్భుతంగా అభివృద్ధి చేశాం. వీళ్ళు మొత్తం నాశనం చేస్తున్నారు. ఏ మున్సిపాలిటీలకు ఆ మున్సిపాలిటీలు అట్లాగే ఉంచాలి. మీరు అనవసరంగా కలుపుతున్నారనేది వాళ్ళు కింది స్థాయి చెప్తున్నారు. కానీ యాస్ ఎ పార్టీగా చూసినప్పుడు వాళ్ళు దీన్నేమి అభ్యంతరం ఏ పార్టీ అభ్యంతరం చెప్పలేదండి. ఈ రకంగా హైదరాబాద్‌ని విస్తరణ చేయడానికి ఇప్పటివరకి ఏ రాజకీయ పార్టీ దాన్ని అభ్యంతరం చెప్పలేదు. ఇవి కొన్ని శాస్త్రీయంగా జరగలేదు అనే విమర్శలు మాత్రమే బార్డర్‌లు, పేర్లు, కాన్స్టిట్యుయెన్సీలు ఇట్లాంటి వాటి మీద విమర్శలు కరెక్షన్స్ తప్ప ఓవరాల్ దీన్ని వ్యతిరేకించినటువంటి పార్టీ ఏం లేదు. బీజేపీ మాత్రం ఇది ఎంఐఎంకి లబ్ధి చేసే ప్లాను. కాబట్టి మేము వ్యతిరేకం అని చెప్పారు. ట్రాన్స్పరెన్సీ లేదనేది ఒక విమర్శ వస్తుందండి. ట్రాన్స్‌పరెన్సీ అదే వీళ్ళు ఆహ్, ముందుగా డేటా గూడా రిలీజ్ చేసుంటే బాగుండేది. అసలు ఏ ప్రాతిపదిక చేశామనేది వివరంగా చెప్పుంటే బెటర్‌గుండేది. అసలు వివరంగా చెప్పకపోవడం వల్ల ఇప్పుడు కౌన్సిల్‌లో ఈరోజు మొత్తం వివరంగా చెప్పుండుంటారు. వాస్తవంగా ప్రజల అభిప్రాయాలకి ప్రజలు వచ్చి చెప్పాలనుకున్నప్పుడు ఆ రకంగా ముందు చెప్పుండాల్సింది. అది చెప్పలేదు.
అది ఆ లోపం క్లియర్ కనపడుతుంది. తొందరపాటుతో జరిగినట్టు కనపడుతుంది. అంటే వేగంగా పూర్తి చేయాలి. ఎక్కడన్నా కోర్టుకెళ్తారు, స్టేలు తీసుకొస్తారు. రకరకాల భయాలు ప్రభుత్వంలో ఉన్నాయి. ఏదైనా జరిగిపోవాలనే దాంతోటి ఈవెన్ ముందుగానే హైకోర్టులోకెళ్ళి ఆహ్, ఇంజెక్షన్ ఏమంటాం ఇటువంటి కేసులొచ్చినా ముందుగా జాగ్రత్తలు పడ్డ పరిస్థితి కూడా ఉంది. అయినా కొన్ని కేసులు కేవేట్ తీసుకొచ్చాను. కేవేట్ వేశారు. వేద్దాం అనుకున్నారు. ఇప్పటికే కోర్టులో కేసు కొంతమంది వేశారు. దీన్ని ఆపాలి అని. అదే. కోర్టు ఈ రోజు వింటామని చెప్పింది. ఉమ్. కాబట్టి ఆగిపోద్దేమోనన్న దాంతోటి వీలైనంత సీక్రసీ ఈ రకంగా మెయింటైన్ చేసిన పరిస్థితి కనపడుతుంది. కానీ ఇది మొత్తానికి నష్టం. ఎందుకంటే ప్రజలు రియల్‌గా పాల్గొనాలి. మా డివిజన్ ఎలా ఉంది? తమ ప్రాంతం ఎలా ఏ వార్డ్‌లో వస్తుంది? అభిప్రాయాలు చెప్పడానికి తగిన సమయం, తగిన అధ్యయనం, తగిన వివరాలు కూడా ప్రజల ముందు ఉంచాలి. అందులో మాత్రం గవర్నమెంట్ వైపు నుంచి ఫెయిల్యూర్ ఉంది. ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ ఫోరం తరఫున మీరు ఏం సజెషన్స్ చేస్తారు? ఇంకా ఏం ఇంప్రూవ్ అంటే చేయడానికి? అంటే ఇప్పుడు ఈ ఈ ఒకటి హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మధ్యలో కంటోన్మెంట్ బోర్డు ఉంది. కంటోన్మెంట్ బోర్డుని ఇందులో కలపలేదు. అది ఒక 45 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతం ఉంది. మధ్యలో ఉంది. బాగా వెనుకబడిన ప్రాంతం అది. ఓల్డ్ సిటీ ఎట్లుంటుందో ఇది కూడా అంతకంటే వెనుకబడిన ప్రాంతం. దానికి నిధులు లేవు. కేంద్రం పాలనలో ఉందది. కాబట్టి అక్కడున్న సివిలియన్స్ దాదాపు 4.5 లక్షల జనాభా. వాళ్ళందరినీ జిహెచ్ఎంసీలో కలపాలని చాలా కాలం డిమాండ్ అది. దాన్ని ఇందులో కలపకపోవడం అనేది ఇంత పెద్ద జిహెచ్ఎంసీ మధ్యలో చిన్న భాగం వేరుగా ఉన్న పరిస్థితి. కలపాలి. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాలి. రెండోది ఈ జిహెచ్ఎంసీ పాలన ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న హెడ్ ఆఫీస్ నుంచే పాలన చేస్తే సరిపోదు. జోనల్ వ్యవస్థ స్ట్రెంగ్తన్ కావాలి. ఇప్పుడు 6 జోన్లు ఉన్నాయి. జోన్ల సంఖ్య పెరగాలి. కనీసం 15 జోన్లుగా మారితే జోనల్ కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్లు అక్కడ లోకల్ పాలన బెటర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్కిల్స్ సంఖ్య పెంచారు. జోనల్ సంఖ్య పెంచాలి. అయితే ప్రభుత్వం ఏమో దీన్ని ఏదో ఇంకా మళ్ళీ హైదరాబాద్ని ఒకటి చేసాం మళ్ళీ విడగొడతాం అనే చర్చలు కూడా ఉన్నాయి. అది ఏమిటి అనేది ఇంకా ప్రతిపాదన రాలేదు కాబట్టి ఇప్పుడే మనం మాట్లాడలేం. కానీ డీసెంట్రలైజ్డ్ పవర్స్ ఉండాలి. జిహెచ్ఎంసి మేయర్ల పాలన, కార్పొరేటర్లకు అధికారాలు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి, వికేంద్రీకరణ జరగాలి, కంటోన్మెంట్ బోర్డు కలపాలి. ఈ రకమైన మార్పులు చేయడం ప్రధానంగా ప్రభుత్వం నుంచి చేయాల్సిన పని. అప్పుడు కింది స్థాయిలో వార్డులో కూడా వార్డు లెవెల్ కమిటీలు ఉంటాయి. ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఉండే కమిటీలు. ఆ వార్డు కమిటీలు ఏర్పాటు చేస్తే ప్రజలు కూడా తమ ఏరియాలో ఏం కావాలో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ రకంగా దాంట్లో డెవలప్మెంట్లో భాగస్వామ్య అవకాశం ఉంటుంది. అట్లాంటి మార్పు కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఇంకేమైనా సజెషన్స్ చెప్తారా మీరు ముగించే సందర్భంగా? అంటే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న విమర్శలు 1-2 విమర్శలు ఏంటంటే ఇదేదో ఎంఐఎం కోసం జరుగుతున్నాయని చెప్తున్నారు. వాస్తవంగా ఎంఐఎం అనేది చిన్న మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నప్పుడు ఎంఐఎం డామినేట్ పొజిషన్ ఉండేది. ఎంతైతే విస్తరిస్తుందో నగరపాలక విస్తరిస్తున్న కొద్దీ ఎంఐఎం పాత్ర తగ్గింది. కాబట్టి బీజేపీ ఎంఐఎం కోసం చేస్తున్నారనే విమర్శలు పెద్దగా వాస్తవం లేదు. రెండోది ఇది పెద్ద నగరాన్ని చేయడం ద్వారా యూనియన్ టెరిటరీ అవుతుందనే విమర్శలు కొంతమంది చేస్తున్నారు. అట్లాంటి యూనియన్ టెరిటరీ తెలంగాణ ప్రజానీకం అంగీకరించేది లేదు. ఉన్న తెలంగాణకున్న గుండెకాయ లాంటి గ్రేటర్ని ప్రధాన కీలకమైన ఆర్థిక వనరుని సెంట్రల్ పాలనలో తీసుకపోతే తెలంగాణకి మిగిలింది ఏముంటుంది? చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం నష్టపోతుంది. అందుకే దాన్ని అట్లాంటి విమర్శలకి చేస్తున్నారు కొంతమంది తెలంగాణ వాదులు. కానీ అది అవి అంగీకరించేది కాదు. నిజంగా అట్లాంటి ప్రతిపాదనలు ఏం లేవు. కానీ అట్లా భయాందోళనలు మాత్రం కొన్ని కనపడుతున్నాయి. ఇవి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.